అందరికీ నమస్కారం. కథ ఇల్లు రచయిత హోతా పద్మిని దేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? భర్తని పరీక్షించి కనీసం ఒక ఇంజెక్షన్ అయినా ఇవ్వకుండానే వెళ్ళిపోతున్న డాక్టర్ని ఆందోళన నిండిన ముఖంతో ఆయన్ని అనుసరించి వెళ్తున్న కొడుకును చూసేటప్పటికీ గుండె గుబేలు మంది సుభద్రమ్మకి. ఆత్రంగా భర్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరిశీలనగా చూసింది. శంకర్రావు ఊపిరి బలహీనంగా తీస్తున్నాడు. ఆ ఊపిరి తీయడమే లేకపోతే ఆయన చచ్చిపోయాడని పొరపాటు పడేవారేమో. సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. డాక్టర్ మందు ఇవ్వకుండా అలా వెళ్ళిపోయాడేమిటి? 2 రోజుల నుంచి భర్త మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చెయ్యమని సలహా అయినా ఇవ్వకుండా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమిటి? ఆవిడ ఆలోచిస్తోంది. గుమ్మంలో అలికిడికి తల ఎత్తింది. నీళ్లు నిండిన కళ్ళకి లోపలికి వస్తున్న మనుషులు అస్పష్టంగా కనిపిస్తున్నారు. చప్పున కన్నీరు వత్తుకొని కొడుకును అడిగింది. డాక్టర్ గారు ఏమంటారురా రామం? పోనీ హాస్పిటల్లో జాయిన్ చేద్దామా? ఆమె అడిగిన దానికి జవాబు రామం నుంచి కాక ఇంటి యజమాని అహోబలరావు నుంచి వచ్చింది. ధైర్యంగా ఉండండి అక్కగారు. ఏం చేస్తాం, దైవలీలా అలా ఉంది. తిని తిరుగుతున్న మనిషికి క్షణాలలో ముంచుకొచ్చింది అని రామం వైపు తిరిగాడు. నేను వీధిలోకి వెళ్ళి నలుగురిని పిలుచుకొస్తాను. నాన్నగారిని బయట పడుకోబెడదాం. ఆయన ఇంట్లో గాని కుడుక్కుమంటే ఇల్లు మైలపడుతుంది అంటూనే వీధిలోకి హడావిడిగా వెళ్ళిపోయాడు. సుభద్రమ్మకి అప్పటికి గాని భర్త పరిస్థితి అర్థమైంది కాదు. ఉప్పెనలా దుఃఖం ముంచుకురాగా గోడకేసి తల కొట్టుకుంటూ ఏడవసాగిందావిడ. రామం తల్లిని పొదువు పట్టుకున్నాడు. వీధిలో నుంచి 4 మనుషులని వెంట పెట్టుకుని వచ్చాడు అహోబలరావు. శంకర్రావుని వీధిలో రోడ్డుకి అవతలగా చాపపరిచి పడుకోబెట్టారు. చుట్టూ కర్రలు పాతి పాత దుప్పటి అడ్డుగా కట్టారు. సుభద్రమ్మ ఏడుపు ఆ వీధిలో చాలా మందిని అక్కడికి లాక్కుని వచ్చింది. అయ్యో, ఇంకా ప్రాణం ఉండగానే బయట పడుకోబెట్టారా? కామేశ్వరమ్మ బొక్కలు నొక్కుకుంది. వానరాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలుస్తుంది? విష్ణుశర్మ వాక్యానం. స్వంత ఇల్లు లేని వాళ్ళ గతి ఇంతేనమ్మా. ఇల్లు మైలపడితే ఇల్లు అద్దెకిచ్చిన యజమాని ఊరుకుంటాడా? మరే డాక్టరు ఇంకా 1-2 గంటలోనని చెప్పేశాడట. మీ వాళ్ళకి టెలిగ్రామ్లు ఇచ్చావా బాబు? శేఖరం గారు అడిగారు. అప్పుడు స్మరించింది రామానికి విశాఖపట్నంలో ఉంటున్న తన బాబాయికి టెలిగ్రామ్ ఇవ్వవలసిందని. కదలబోతున్న అతన్ని ఆపాడు అహోబలరావు. టెలిగ్రామ్ నేనిస్తాను కానీ నువ్వు ఇక్కడ నుంచి కదలకు. ఏమో, ఏ క్షణంలో ఏమవుతుందో. రామం ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆయన అతనిచ్చిన అడ్రస్ వ్రాసి ఉన్న కాగితాన్ని డబ్బుని తీసుకుని పోస్టాఫీసుకు వెళ్లాడు. పగలు గడిచి రాత్రైంది. శంకర్రావు ప్రాణం శరీరాన్ని విడిచిపోలేక కొట్టిమిట్టాడుతోంది. 3 రోజులు గడిచాయి. భర్త పక్కనే ఏడుస్తూ కూర్చున్న సుభద్రమ్మ అంది, పోనీ ఇంట్లో పడుకోబెడదాంరా రామం. ఇక్కడన్నీ దోమలు. ఆయన శరీరంలోని రక్తాన్ని దోమలే తాగేస్తున్నాయి. ఆఖరి క్షణాలు సమీపించాయని తెలియగానే బయటికి తీసుకొచ్చేద్దాం. రామం వెళ్ళి తల్లి మాటలను యథాతథంగా అహోబలరావుకి చెప్పాడు. వినకూడని మాట విన్నట్టు ఇంత ఎత్తున ఎగిరాడాయన. ఇవాళ నక్షత్రం మంచిది కాదు. డాక్టర్ ఆశ వదులుకోమని చెప్పిన మనిషిని నా ఇంట్లో పడుకోబెడతారా? ఏ అర్ధరాత్రో ఆయన గుడ్డుక్కుమంటే ఇల్లు మైలపడదా? రామం మాట్లాడకుండా యువతలకి వచ్చాడు. పోనీ మీ అన్నయ్యని వైజాగ్ తీసుకువెళ్ళిపోదామా? మరిదిని అడిగింది సుభద్రమ్మ. ఎందుకు వదినా? చచ్చిపోయే మనిషికి వైజాగ్ అయినా ఒకటే, విజయవాడైనా ఒకటే, ఎక్కడైనా మట్టే విరక్తిగా అన్నాడు నారాయణ. సుభద్రమ్మ ఆలోచన వేరు. నారాయణకి వైజాగ్లో సొంత ఇల్లు ఉంది. అన్నగారి ఇంట్లో పోయినా అభ్యంతర పెట్టడని ఆవిడ ఆలోచన. తన ఆలోచనని ఎలా చెప్పాలో ఆవిడకి అర్థం కాలేదు. మరో రోజు గడిచింది. 4 రోజుల నుంచి సుభద్రమ్మ స్పృహ లేకుండా ఉన్న భర్త ముఖంపై ముసురుతున్న ఈగలని, నిర్దయగా ఆయన శరీరంలోని రక్తాన్ని పీలుస్తున్న దోమలని తోలుతూ అలాగే కూర్చుంది. 5వ రోజు మధ్యాహ్నం శంకర్రావు శరీరంలో కొట్టిమిట్టాడుతున్న ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. 3వ రోజు నారాయణ అతని భార్య రామాన్ని సుభద్రమ్మని తీసుకుని వైజాగ్కి ప్రయాణమయ్యారు.
నిస్తేజంగా నీళ్లు నిండిన కళ్ళతో కూర్చున్న సుభద్రమ్మకి ఎదురుగా కూర్చున్న మరిది తోడికోడలు అతి మెల్లిగా మాట్లాడుకుంటున్న మాటలు ఎవరి గురించో తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. స్టేషన్లో నుంచి బయటకు వచ్చి నారాయణ ఆటోలు మాట్లాడాడు. ఒక ఆటోలో నారాయణ, రామం ఎక్కారు. సుభద్రమ్మ తోటికోడలు ఎక్కిన ఆటో వైపు నడవబోతుంటే నారాయణ ఆవిడను పిలిచి తాను ఎక్కిన ఆటోలో ఎక్కమన్నాడు. కొడుకు పక్కనే కూర్చున్న ఆవిడ ఆటో ఒక సత్రం ముందు ఆగడంతో అయోమయంగా చూసింది. దిగు వదినా అన్నాడు నారాయణ. అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాకపోయినా దిగింది. ఇక్కడ ఉండండి వదినా, నేను ఇంటి నుంచి కాఫీ భోజనం తీసుకువస్తాను అని ఆవిడ మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచాడు. సుభద్రమ్మ నోటమాట రానట్టు చూస్తోంది. నారాయణ అక్కడ నుంచి వెళ్ళాక కాని ఆవిడకు అతను చెప్పినది అర్థం కాలేదు. తమని అతను ఇంటికి తీసుకువెళ్లడం ఇష్టం లేకనే సత్రంలో ఉంచాడతను అనే విషయం అర్థమై ఆవిడ రోదించసాగింది. ఏడుస్తున్న తల్లిని అసహాయంగా చూస్తుండిపోయాడు రామం. మీకు వైజాగ్లో సొంత ఇల్లు ఉంది కాబట్టి కష్టంలో ఉన్న మీ వదిన గారిని మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ అన్నగారి కర్మకాండలని జరిపించడం మీ బాధ్యత అని పినతండ్రితో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం గుర్తుకు వచ్చిందతనికి. తమని తన ఇంటికి తీసుకువెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ విషయాన్ని చెప్పి తన అయిష్టతను ప్రకటించలేదు. ఊరి వాళ్ళ ముందు తన ఔదార్యాన్ని చాటుకుంటూ తమని తనతో తీసుకువచ్చాడు. రామం పెదవులపై చిత్రమైన నవ్వు కదలాడింది. పినతండ్రి తమని తన ఇంటికి తీసుకువెళితే ఆయన ఇల్లు మైలపడుతుందనే శంకతో తమని సత్రంలో ఉంచాడు. నలుగురు ఏమైనా అనుకుంటారనే భయంతో ఆయన తమని ఇక్కడికి తీసుకువచ్చాడే తప్ప చచ్చిపోయిన అన్నగారిపై గౌరవంతోనో వదిన గారిపై అభిమానంతోనో కాదు. మరిది తమని తన ఇంట్లో ఉంచుకొని భర్త కర్మకాండాలని జరిపిస్తాడని ఆశపడ్డ సుభద్రమ్మకి అతను తమని సత్రంలో ఉంచడం ఆశనిపాతమైంది. ఆ ఇల్లు అతని స్వంతం, తన భర్తది కాదు కదా. అలా అనుకున్న ఆవిడకి దుఃఖం ముంచుకు వచ్చింది. 10 రోజుల తర్వాత స్వంత ఊరికి ప్రయాణమైన సుభద్రమ్మ దారిలో కొడుకుతో చెప్పింది, రామం, మనం ఇల్లు కట్టుకోవాలిరా. ఏదో ఆలోచిస్తున్న అతను ఉలిక్కిపడి తల్లివైపు చూశాడు. ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరంరా రామం. ఎందుకో తెలుసా, అంతిమ క్షణాలలో ఉన్న ఏ మనిషి అయినా తన ఇంట్లో ప్రశాంతంగా తృప్తిగా కన్ను మూయడానికి, బ్రతికి ఉండగానే రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండి అరగంటలోనో గంటలోనో చావబోయే ఆ మనిషి రక్తాన్ని దోమలు పీలుస్తుంటే ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడా అని ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూడకుండా ఉండేందుకు రామానికి తల్లి తన తండ్రిని దృష్టిలో ఉంచుకొనే ఆ మాటలు చెబుతోందని తెలుసు. మనం ఇల్లు కట్టుకోవాలిరా రామం. సుభద్రమ్మ అలా అనగానే అతను విస్తుపోతూ ఆవిడ కేసి చూశాడు. తండ్రి చనిపోయిన 12వ నాడే తల్లి ఆ ప్రస్తావన తెచ్చినా ఆవిడ ఏదో బాధలో ఆ మాటలు అంటోందనుకున్నాడే కాని అవి ఆవిడ మనస్సులోని దృఢ సంకల్పం నుంచి ఉద్భవించాయనుకోలేదు. ఎలా అమ్మా, నా జీతంతో ఇల్లు గడవడమే కష్టమైపోతోంది, ఇల్లు కట్టడం అంటే మాటలా? జవాబుగా పెట్టెలో నుంచి మంగళసూత్రాలను తీసి అందించిందావిడ. రామానికి తండ్రి గుర్తుకు వచ్చాడు. ఎంత అవసరం వచ్చినా వాటిని మాత్రం తాకట్టు పెట్టడానికి అంగీకరించేవాడు కాదాయన. ఊరి బయట ఇళ్ల స్థలాలు చవకగా అమ్ముతున్నారట. మన పక్కింటి మాస్టారు కొన్నారు. ఆయన కొన్న స్థలం పక్కనే మరో స్థలం అమ్మకానికి ఉందట. మనకి కొను. కానీ ఇల్లు కట్టాలంటే చాలా డబ్బు కావాలి. రామం నసుకుతూ అన్నాడు. చూద్దాం, భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు. నేను ఏదో ఒక పని చేస్తాను. ఖాళీగా కూర్చుంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అనడమే కాదు, తన ఆలోచనని ఆచరణలో పెట్టింది. ఊరగాయలు అప్పడాలు పెట్టి అమ్మేది, విస్తర్లు కుట్టేది. సుభద్రమ్మ మనసులో స్వంత ఇల్లు అనే ఆలోచన ఏ ముహూర్తాన కలిగిందో రామానికి ప్రమోషన్ వచ్చి జీతం పెరిగింది. 5 ఏళ్ల తర్వాత రామం ఇల్లు కట్టి తల్లి కోరికను తీర్చగలిగాడు. మరునాడు గృహప్రవేశం. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. సుభద్రమ్మ కష్టాలలో ఉన్నప్పుడు ఆమెను పలుకరించిన మాత్రానికే ఆమె బరువు బాధ్యతలని ఎక్కడ మోయవలసి వస్తుందో అనే భయంతో ముఖం చాటేసిన బంధువులంతా ఇప్పుడు రామం ప్రయోజకుడే ఇల్లు కట్టుకోగానే
బంధుత్వాలను గుర్తు చేస్తూ ఆ ఇంటికి వచ్చారు. సుభద్రమ్మ వంట బ్రాహ్మణుడికి వంటకి కావాల్సినవన్నీ అందిస్తోంది. అత్తయ్య, పురోహితుడు వచ్చాడు. రేపు ప్రొద్దుట 8 గంటలకే ముహూర్తం కనుక 7:30కంతా సిద్ధంగా ఉండాలట. రామం భార్య సీత చెప్పింది. అలాగే, నువ్వు పూజకి కావలసినవన్నీ సిద్ధం చేసుకో అమ్మా. ప్రొద్దుట హడావిడిలో మర్చిపోతాం. కోడలి వంక ఆప్యాయంగా చూస్తూ చెప్పింది ఆవిడ. అలాగే అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఇల్లు కట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి నిర్విరామంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అభిమానంగా అత్తగారి చెయ్యి అందుకుంటూ అంది సీత. రేపు ఈ శుభకార్యం కాస్త గట్టెక్కిపోతే ఇంకా అంతా విశ్రాంతేనమ్మా. సుభద్రమ్మ కళ్ళల్లో తన కల నిజమైన ఆనందం, తృప్తి మెరుస్తున్నాయి. ఎవరో పిలవడంతో సీత లోపలికి వెళ్ళింది. అమ్మా, బియ్యం ఇవ్వండి. గాడిపోయే దగ్గర నుంచి వంట బ్రాహ్మణుడి పిలుపు. ఇదిగో వస్తున్నాను. ఆవిడ పెద్ద గిన్నె నిండా బియ్యం కొలిచి పెరట్లోకి నడిచింది. గుండెల్లో కలుక్కుమన్న బాధేదో. ఆవిడ పెరటి మెట్లపై ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. బాధని ఒక్కబట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసింది. ఆవిడ ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతున్నాయి. ఎక్కడో ఏదో నరం తెగింది. ఆవిడ మరో అడుగు వేసి కుప్పకూలిపోయింది. అమ్మగారు పడిపోయారు. వంట బ్రాహ్మణుడి పిలుపుతో అందరూ గాబరాగా పరిగెట్టుకొచ్చారక్కడికి. రామం గాబరాగా తల్లిని ఒడిలోకి తీసుకుని పిలిచాడు. అమ్మా. సుభద్రమ్మలో చలనం లేదు. సీత వీధి చివరి ఉన్న డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది. ఆయన ఆవిడని పరీక్షించి పెదవి విరిచాడు. హాస్పిటల్కి తీసుకువెళ్దాం డాక్టర్ గారు. రామం ఆదుతాగా ఆందోళనగా అన్నాడు. ఆవిడ ప్రాణం పోయిందయ్యా. మాసివ్ హార్ట్అటాక్. ఇదివరకెప్పుడైనా గుండె నొప్పి వచ్చిందా? డాక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పే స్థితిలో లేడతను. అమ్మా. తల్లి శవం మీద పడి ఏడుస్తున్నాడు. సుభద్రమ్మ మరణవార్త తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ గుమిగూడారు. అహోబలరావు వస్తూనే అన్నాడు. అబ్బాయి, ఆవిడను అలా పెరటి గుమ్మంలో నుంచి బయటకు తీసుకువచ్చి వీధిలో పడుకోబెట్టు. ఏడుస్తున్న రామం ఉలిక్కిపడ్డాడు. తల్లిని రోడ్డు వార పడుకోబెట్టాలా? ఏ మనిషికైనా నాది అనే ఇల్లు చాలా అవసరంరా రామం. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా, తృప్తిగా తన ఇంట్లో చావడానికి. ఒకప్పుడు తల్లి అన్న మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. స్వంత ఇంట్లో ప్రశాంతంగా చనిపోవాలని, రోడ్డు పక్కన అనాథ శవంలా తనని పడుకోబెట్టకూడదనే ఆవిడ కోరిక తీర్చడం కోసం తను ఇల్లు కట్టాడు. తన ఇల్లు ఇటుక సిమెంటులతో కట్టినా నిజానికి ఆ ఇల్లు తల్లి ఆవేదనతో కూడిన ఆశతో కట్టబడింది. ఇల్లు కట్టడానికి అమ్మ అహోరాత్రులు శ్రమించింది. ఇల్లు కట్టాలనే ఆలోచనకి పునాది అమ్మ. అలాంటి అమ్మని వీధిలో పడుకోబెట్టాలా? ఇంకా ఆలోచిస్తున్నావేమిటబ్బాయి? శవాన్ని వీధిలోకి తీసుకువెళ్దాం. ఎవరైనా రండి, సాయం పట్టడానికి పిలిచాడు అహోబలరావు. ముందుకు రాబోతున్న మనుషులను చేతిసేగతో ఆపాడు రామం. ఎవరైనా వెళ్ళి ట్యాక్సీని పిలవండి. ఎందుకు? వింతగా అడిగాడు. వరసకి బాబాయ్ అయిన ఒక ఆయన. వెళ్ళి ట్యాక్సీ పిలుచుకురండి. అతనికి తెలియకుండానే అతని స్వరం కరుగ్గా ధ్వనించింది. ఆవిడని హాస్పిటల్కి తీసుకువెళ్లడం ఎందుకోయ్? డాక్టర్ లేని దేవుళ్ళా? సీత తండ్రి అడిగాడు. మా అమ్మని తీసుకువెళ్ళేది హాస్పిటల్కి కాదు, ఆవిడ ఇంటికి. ఏమిటి? కొత్త ఇంటికా? గృహప్రవేశం చెయ్యకుండా శవాన్ని ఆ ఇంట్లో పడుకోబెడతావా? ఆ ఇల్లు మా అమ్మ కల. ఆ ఇంటికి పునాది మా అమ్మ పట్టుదల. స్వంత ఇంట్లో ప్రశాంతంగా కన్ను మూయాలనే ఆవిడ కోరిక నెరవేరలేదు. కనీసం ఆవిడ శవాన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టాలనే అసంతృప్తి నాకు మిగలకుండా ఉండాలనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. స్థిరంగా ధ్వనించింది రామం స్వరం. అతని నిర్ణయాన్ని బలపరుస్తున్నట్టు సీత అతని చేతిని పట్టుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.